రోహిణిని అడ్డం పెట్టుకొని ప్రభావతిని అరెస్టు చేయించాలనుకున్న చింతామణికి ఊహించని షాక్ ఇచ్చిన మీనా. అసలు చింతామణి ప్రభావతిని రోహిణిని అడ్డం పెట్టుకొని ఎందుకు అరెస్టు చేయించాలనుకుంది? ఏం జరిగింది? మీనా చింతామణి ప్లాన్ని ఎలా తిప్పికొట్టింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ట్విస్ట్ అయితే అదిరిపోతుందండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సుందరి నగలు కొట్టేస్తూ ఉంటుంది పద్మావతి. ఇక సుందరి నగలు కొట్టేస్తూ ఉండగా అప్పుడే మాణిక్యం అటువైపుగా వచ్చి సుందరి రూము తలుపు తెరిచిందేంటి అంటూ ఇక లోపలికైతే వెళ్ళబోతాడు. అలా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మాణిక్యం ఇక పద్మావతి మాణిక్యాన్ని గదిలో పెట్టేసి లాక్ చేసేసి బయటికి వచ్చేస్తుంది. దాంతో మాణిక్యం రూమ్లోనే ఉండిపోతాడు. ఎంత డోరు కొట్టినా ఎవ్వరూ కూడా వినిపించుకోరు. ఇంతలో సుందరి పెళ్ళైతే అయిపోతుంది. సుందరి పెళ్ళి అయిపోయిన తర్వాత ఇక సత్యం వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. బాలు మీనా మాత్రమే ఉంటారు. అప్పుడు ఇక మీనా నాకు ఒకళ్ళ మీద అనుమానంగా ఉందండి అని నగలు కొట్టేసిన ఇక పద్మావతిని ఆపుతుంది. ఆ బ్యాగ్ తీసి చూపించమంటుంది. భార్యాభర్తలిద్దరూ కంగారుగా వెళ్ళిపోతూ ఉండడం చూసిన బాలు మీనాకి అనుమానం వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆపేస్తారు. ఆ బ్యాగులో ఏముందో చూపించమని అడుగుతారు. వాళ్ళు పారిపోవడానికి ఇద్దరు కూడా ట్రై చేస్తూ ఉంటే అప్పుడు ఇంకా వెంటనే వాళ్ళిద్దరిని పట్టుకొని ఆ బ్యాగులో ఉన్న నగల్ని చూస్తారు. చూసావా, అసలు ఎవరు ఎలాంటి వాళ్ళో నీకు తెలుసుకోవాల్సిన అవసరం లేదా? చూడు ఏం జరిగిందో అని అంటూ ఉంటాడు రంగా. ఇది మన సుందరి నగలండి, వీళ్ళు ఇలాంటి వాళ్ళని అనుకోలేదు అని చెప్తూ ఉంటుంది కామాక్షి. అప్పుడే వెంటనే వాళ్ళిద్దరూ భార్యాభర్తలు దొంగలిద్దరూ కూడా పారిపోతారు. బాలు పట్టుకోవాలని ప్రయత్నిస్తాడు కానీ వదిలేయండి, మన నగలు మనకొచ్చినాయి కదా అని అంటూ ఉంటుంది మీనా. తరువాత ఇదే విషయాన్ని మాణిక్యంతో చెప్తాడు రంగా. స్వీట్లు ఏమన్నా ఉన్నాయా తమ్ముడు అని అడుగుతాడు. లేవన్నయ్య, ఇంటికి పంపించేశాను. ఏమైంది అని అడుగుతాడు మాణిక్యం. అప్పుడే ఇక జరిగిందంతా కూడా చెప్పడంతో అవునా, వాళ్ళకి స్వీట్ పెట్టి మనం కృతజ్ఞతలు చెప్పడం కాదన్నయ్య, వాళ్ళని సన్మానించాలి. మన నగల్ని మనకి ఇప్పించినందుకు. పాపం ఆవిడ చెయ్యి కూడా గాయపడిందన్నావు. ఇప్పుడే నేను పూలదండలు మేళతాళాలతో వస్తాను అని వెంటనే ఇక మాణిక్యం అయితే వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత ఇంతలో రంగా వస్తాడు. బాలు మీనా దగ్గరికి వచ్చి మీరు చేసిన సాహసానికి పెళ్లి కొడుకు మేనమ ఉన్నాడు కదా, అతను మీకు సన్మానం చెయ్యాలని అనుకుంటున్నాడు. చూడండి మేళతాళాలతో వస్తున్నాడు అని రంగా అయితే చెప్తాడు బాలు మీనాకి. బాలు మీనా హ్యాపీగా అటువైపుకి తిరిగి చూస్తుండగా మాణిక్యం పూలదండలతో డ్యాన్స్ వేస్తూ మేళతాళాలతో వస్తూ ఉండడం చూసి బాలు మీనా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడు ఇక బాలు మాణిక్యాన్ని చూసి స్టన్ అయిపోతే మాణిక్యం కూడా బాలు మీనాకి దొరికిపోతాడు. అప్పుడు ఇక ఓ మేకమామ నువ్వా అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక రంగా ఇతను నీకు ముందే తెలుసా బాలు అని అడుగుతూ ఉంటే బాగా తెలుసు, ఇతను ఇప్పుడే కదా మాకు ఎలాంటివాడు అని తెలిసింది. నువ్వు చెప్పినట్టు చాలా గొప్పవాడే అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడు ఇంకా మాణిక్యం బాలు మీనాని చూస్తూ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇక ఇంటికి వెళ్ళిన ప్రభావతి వాళ్ళందరూ కూడా పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. పెళ్ళి బాగా జరిగింది కదండి అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా ప్రభావతి అవునమ్మా చాలా బాగా జరిగింది అని రవి అయితే చెప్తాడు. కానీ ఆ బాలుని నోటికొచ్చినట్లు మమ్మల్ని ఎన్నెన్ని మాటలు అన్నాడో తెలుసా అత్తయ్య అని అంటూ ఉంటుంది రోహిణి. ఏమైంది రోహిణి, బాలు మిమ్మల్ని ఏమన్నాడు అని అడుగుతూ ఉంటే అదేంటొదినా మొదల నుంచి చెప్పకుండా నువ్వన్న మాటలు చెప్పకుండా బాలు అన్నయ్య అన్న మాటలే చెప్తున్నావేంటి అని రవి అయితే అడుగుతూ ఉంటాడు రోహిణిని. బాలు అన్నయ్య తాగుతున్నాడని మనోజ్ అన్నయ్య మీ అందరికీ చెప్పాడని మనోజ్ అన్నయ్యని తిట్టాడు బాలు అన్నయ్య. అప్పుడు అసలు మీ స్థాయి ఏంటి మా స్థాయి ఏంటి, నువ్వు డ్రైవర్వి అంటూ వదిన బాలు అన్నయ్యని అవమానించి మాట్లాడింది. అప్పుడు కూడా బాలు అన్నయ్య నోరు తగ్గే ఉన్నాడు. కానీ రోహిణి వదిన ఇంకా ఇంకా మాట్లాడుతూనే ఉంది అని రవి అయితే చెప్తాడు. ఏంటమ్మా స్థాయిల గురించి మాట్లాడుతున్నావా నువ్వు అని సత్యం అడుగుతూ ఉంటే అది మావయ్య, రోహిణి అన్న దాంట్లో తప్పేముంది నాన్న, నేను బిజినెస్ మ్యాన్ని, రోహిణి బ్యూటీషియను,
అలాగే వాడు డ్రైవరే కదా అని అంటూ ఉంటే, రే ఆ డ్రైవర్ గారు డబ్బులతోనేరా నువ్వు బిజినెస్ మ్యాన్ అయ్యింది. ఆ డ్రైవర్ గారు ఇల్లు తాకట్టు పెట్టారా, మీ ఆవిడ్ని బ్యూటీ పార్లర్కి ఓనర్ని చేసింది మీ అమ్మ అని అంటూ ఉంటాడు. అప్పుడే మనోజ్ రోహిణి ఇద్దరూ కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. ఇంతలో ఇక విద్య అయితే ఫోన్ చేస్తుంది రోహిణికి. ఇక విద్య పొద్దున్నుంచి ఫోన్ చేస్తూనే ఉంది అని పక్కకు వెళ్ళి ఇక రోహిణి మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది విద్య. పెళ్లిలో ఉన్నాను కదే, ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేసావు, ఏదో కొంపలు మునిగిపోయినట్టు అని రోహిణి అడగడంతో కొంపలే మునిగిపోయాయి అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా విద్య, ఏమైంది, అసలు నువ్వు వెళ్ళిన పెళ్ళి ఎవరితో తెలుసా, మాణిక్యం మేనల్లుడిదే అని అనగానే, మీరు ఇంటికి వచ్చేసారా, మాణిక్యాన్నేమి మీరు చూడలేదు కదా అని అంటూ ఉంటే, లేదే, అయితే మాణిక్యం మాకెవ్వరికీ కూడా ఎదురు పడలేదు అని చెప్తూ ఉంటుంది రోహిణి. అమ్మయ్య, నీ టైం బాగుంది, అందుకే మాణిక్యం మీకెవ్వరికీ కూడా ఎదురు పడలేదు, పోనీలే ఇంటికి వచ్చేశారు కదా అని అంటూ ఉంటే, ఇంటికి వచ్చాం కానీ అసలు డేంజర్ అయితే అక్కడే ఉండిపోయింది అని రోహిణి అయితే భయపడుతుంది. అసలు డేంజర్ ఏంటి, మేమందరం ఇంటికి వచ్చేసాము, అసలైన ఆ బాలు మీనా కళ్యాణ మండపంలోనే ఉండిపోయారు అని అనడంతో ఒక్కసారి విద్యారు షాక్ అయిపోతాం. అయితే ఖచ్చితంగా వాళ్ళు మాణిక్యాన్ని చూసేసే ఉంటారే, ఇప్పుడేంటి నీ పరిస్థితి అని అంటూ ఉంటుంది విద్య. అసలు ముందే చెప్పొచ్చు కదే, ఏదో ఒకటి చేసేదాన్ని, ఎక్కడే నీకు అసలు ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, సరే అని నేను బయలుదేరి వస్తే మధ్యలో నేను ఇరుక్కుపోయాను అని చెప్తూ ఉంటుంది విద్య. ఇంతలో ఇక బాలు మీనా ఇద్దరు ఇంటికి రావడం రోహిణి అయితే చూస్తుంది. బాలు మీనా వచ్చేసరే, వాళ్ళు సైలెంట్గానే ఉన్నారు, అంటే వాళ్ళకి మాణిక్యం కనిపించలేదనుకుంటాం అని అంటూ ఉంటుంది. అమ్మయ్య, మంచి పని అయింది అని అనుకుంటూ తర్వాత మాట్లాడతానని ఫోన్ పెట్టేసి రోహిణి హాల్లోకి వెళ్తుంది. రే ఏంట్రా ఇంత ఆలస్యమైంది అని సత్యం అడగడంతో, ఏం లేదు నాన్న, అక్కడ మేకమావ కలిశాడు, తీసుకొచ్చాము అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక పూల దండ వేసుకొని మాణిక్యం అయితే లోపలికి వస్తాడు. మాణిక్యాన్ని చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. కళ్యాణ మండపంలో ఈ మాణిక్యం గారు కనిపించడం ఏంటి అని అడుగుతూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక రోహిణి కిందకి వచ్చి పూలదండతో ఎదురుగా నుంచున్న మాణిక్యాన్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక షాక్ అయిపోతూ, మాణిక్యం దొరికిపోయాడా వీళ్ళకి, ఇప్పుడు నా పని అయిపోయింది, ఇప్పుడు నేనేం చేయాలి, ఎలా తప్పించుకోవాలి, ఏమని అబద్ధం చెప్పాలి అని చాలాగా తనైతే భయపడిపోతూ ఉంటుంది. అప్పుడే ఇంకా ఏంటండి ఆ మెళ్ళో పూలదండేంటి అని అడుగుతూ ఉంటే అప్పుడే మాణిక్యం ప్రభావతి దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటాడు, నేను రోహిణికి మేనమావని కాదు, నా పేరు మటన్ కొట్టు మాణిక్యం, ఇప్పుడు జరిగింది కదా పెళ్ళి, సుందరి భర్తకి మేనమావని, కళ్యాణ మండపంలో నన్ను చూసి బాలు మీనా పట్టుకొని ఇక్కడికి తీసుకొచ్చారు అని నిజం చెప్పగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. ఏం మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే, రోహిణి నా చేత నాటకం ఆడించింది, మలేషియా ఏంటో తెలీదు, అది ఎక్కడుంటుందో కూడా నాకు తెలీదు, ప్రతిసారి నన్ను నాటకం ఆడమని ఇక్కడికి పంపించేది, వాళ్ళ నాన్న జైలుకి వెళ్ళిన సంగతి ఇవన్నీ కూడా డ్రామాలే, వాళ్ళ నాన్న చనిపోయినట్టు, అసలు రోహిణికి మలేషియాలో నాన్న లేడు, అంతస్తులు ఆస్తులు ఏవీ కూడా లేవు అని మాణిక్యం చెప్తాడు. ఇక ఆ మాట విని ప్రతి ఒక్కరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక రోహిణికైతే కాళ్ళు చేతులు వణికిపోతూ ఉంటాయి. ఏంటి రోహిణి అక్కడే నిలబడిపోయావు, స్థాయిల గురించి మాట్లాడావు కదా, మీ లెవెల్ ఏంటి మా లెవెల్ ఏంటి అని మాట్లాడుతూ వచ్చావు కదా, అత్తయ్య నిన్ను కోటీశ్వరాలు అని నెత్తిన పెట్టుకొని ఊరేగింది, ఇప్పుడు నువ్వు కోటీశ్వరాలు కాదు కదా, మరి అత్తయ్య ఇప్పుడు నీకు ఎటువంటి శిక్ష వేస్తుందో అని అంటూ ఉంటుంది. చూశారుగా అత్తయ్య, పేదవాళ్ళైనా పూలు అమ్ముకునేదైనా నాకంటూ ఒక పుట్టిల్లుంది, అమ్ముంది, తమ్ముడున్నాడు, చెల్లుంది, అలాగే శృతికి అమ్మా నాన్న కూడా ఉన్నారు, మరి మీ పెద్ద కోడలికి ఇప్పుడు ఎవ్వరూ కూడా లేరు, తను అన్నీ కూడా నాటకాలు ఆడింది, మిమ్మల్ని మోసం చేసింది, మరి ఇప్పుడేమంటారు అని అంటూ ఉంటుంది మీనా.
ఇక మీనా మాటలకి ప్రభావతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా అప్పుడు ఇక చింతామణికి వాళ్ళ అసిస్టెంట్ ఫోన్ చేస్తాడు. మేడం, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అంటూ ఉంటాడు. మీరు మీనా డెకరేషన్ చేస్తున్న ఆ పెళ్ళికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో మొత్తం కూడా కనుక్కోమన్నారు కదా. కనుక్కున్నాను మేడం. ఆ పెళ్లి కొడుకు మేనమావని బాలు మీనా ఇంటికి తీసుకొచ్చారు అని అంటూ ఉంటే, పెళ్లి కొడుకు మేనమావని తీసుకొస్తే నాకేంట్రా, అదెందుకు చెప్తున్నావు అని అడుగుతూ ఉంటుంది చింతామణి. అక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది మేడం. అతను వాళ్ళ పెద్ద కోడలు ఆ బ్యూటీ పార్లర్ ఆవిడుంది కదా, రోహిణి అనే ఆవిడికి కూడా మేనమావేనట. ఆ రోహిణి అనే ఆవిడ కోటీశ్వరరాల్లాగా ఈ ప్రభావతి దగ్గర నటించిందంట అని జరిగిందంతా కూడా చెప్తాడు. అప్పుడే ఆ మాట విని, నువ్వు చెప్పేది నిజమా? అవును మేడం, ఇక్కడ చాలా పెద్ద గొడవ జరుగుతుంది. నాకు తెలిసి ఆ ప్రభావతి అయితే ఆ రోహిణిని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తుంది అని అంటూ ఉంటే, రే ఎంత మంచి శుభవార్త చెప్పావురా, చాలురా చాలు, నేనా ఆ బాలువాడి ఇంటికి వస్తున్నాను అని చింతామణి బయలుదేరుతుంది. మీనా బాలు భలే దొరికారు. ఇప్పుడు చూడండి, మీకు మనశ్శాంతి లేకుండా మీ ఇంట్లో ఎవ్వరు కూడా అసలు నవ్వుతూ ఉండకుండా నేను ఎటువంటి ప్లాను చేయబోతున్నాను అని చింతామణి మనసులో అనుకుంటూ బయలుదేరుతుంది. అప్పుడు ఇక ప్రభావతిని క్షమాపణ అడిగి మాణిక్యం రోహిణి దగ్గరికి వెళ్ళి, చూడమ్మా రోహిణి, నేను ఇప్పటికీ కూడా ఎప్పుడూ కూడా నీ గురించి మీ వాళ్ళ ముందు నిజాన్ని చెప్పాలని అనుకోలేదు. కానీ పరిస్థితులు ఎప్పుడు మనకి అనుకూలించవు. మనం అనుకున్నప్పుడల్లా నాటకం ఆడితే అది పని జరగదని నిజాన్ని అందరి ముందు నిర్భయంగా చెప్పేమని నీకెప్పుడో చెప్పాను. నన్ను క్షమించమ్మా. నా వల్ల నీ జీవితం ఇలా అవుతుందని అనుకోలేదు. కానీ అది నీ చేతులారా నువ్వు చేసుకున్నదే అని అంటూ ఉంటే ఆ మాట విని ఇక రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఇంకా రోహిణి అందరి వైపు చూడలేక తలంచుకొని ఉంటుంది. ఇక మనోజ్ అయితే నిలదీస్తాడు. ఏంటిదంతా, ఎందుకు అతన్ని తీసుకువచ్చి నువ్వు నాటకం ఆడిచ్చావు అని మనోజ్ నిలదీస్తూ ఉంటాడు. అప్పుడు ఇక మనోజ్ అలా నిలదీసేసరికి ఇక అంటూ ఉంటుంది రోహిణి, మనోజ్ ఆ రోజు నిన్ను పెళ్లి చేసుకోవాలని నేనైతే ఇలా అబద్ధం చెప్పాల్సి వచ్చింది. అంతే తప్ప నిన్ను మోసం చెయ్యాలని ఏనాడు కూడా నేను అనుకోలేదు అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడు ఇక ప్రభావతి, ఏంటే మోసం చెయ్యాలని అనుకోలేదా? మోసం చెయ్యాలని అనుకోలేదని చేసిన మోసాన్ని కప్పిపుచ్చుకోవాలనుకుంటున్నావా అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది. అత్తయ్య, నేను ఇదంతా కూడా చేసింది కేవలం మనోజ్ కోసమే. తను గురించి ఇదంతా చేశాను అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని, ఏంటే మనోజ్ కోసం చేయడం ఏంటి? నిన్ను ఎంతలా నమ్మాను. నువ్వు ఇంత దుర్మార్గంగా నన్ను మోసం చేస్తావని కలలో కూడా ఊహించలేదు. నీలాంటి దాన్ని ఇంట్లో ఉంచి ఇక నేను ఇంకా అస్సలు కూడా నిన్ను భరించలేను. నన్ను మోసం చేసి ఇంత నాటకాలు ఆడి అందరినీ కూడా నువ్వు మోసం చేసినందుకు నీకు సరైన శిక్ష ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడమే అని అంటూ ఉంటే అప్పుడు ఇక శృతి అంటుంది, ఇదంతా నాకు తెలిసి మనోజ్కి తెలిసే ఉంటుంది అని శృతి అనగానే అప్పుడు ఇక మనోజ్ అయితే చాలా షాక్ అయిపోతూ ఉంటాడు. ప్రభావతి మనోజ్ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటుంది, రే ఇది కోటీశ్వరరాలు కాదని ఇదంతా నాటకం ఆడుతుందని నీకు చెప్పిందా అని అంటూ ఉంటే, లేదమ్మా, సత్య ప్రమాణికంగా చెప్తున్నాను, తను నాకు ఏమీ చెప్పలేదు. అప్పటికి మా ఇద్దరి మధ్య ఎటువంటి రహస్యాలు ఉండకూడదని నా గురించి నేను మొత్తం చెప్పాను. నీ గురించి కూడా నువ్వు మొత్తం చెప్పు అని కూడా అడిగాను. అప్పుడు తను ఏమీ చెప్పలేదు. నన్ను కూడా మోసం చేసిందమ్మా అని అంటూ ఉంటాడు. మనోజ్, నిన్ను మోసం చేయలేదు, నీ పెళ్లి కోసమే నేను ఇదంతా చేశానని చెప్తున్నాను కదా, అర్థం చేసుకోవేంటి అని అడుగుతూ ఉంటుంది. అయినా డబ్బు అనేది శాశ్వతం కాదు, మనుషుల మధ్య ఉండే బంధమే శాశ్వతం అని చెప్తూ ఉంటే, ఏంటే నీతి కబుర్లు చెప్తున్నావు? చేసిందంతా చేసి అందరినీ మోసం చేసి ఇప్పుడు కబుర్లు చెప్తే సరిపోతుందా? నీలాంటి మోసం చేసిన దాన్ని నేను ఇక్కడ నిలబడినిస్తానా? అసలు నిన్ను అంటూ పిచ్చి కొట్టుడు కొట్టేస్తుంది రోహిణిని. అప్పుడే రోహిణి, నన్ను క్షమించండి అత్తయ్య అని అంటుంది. ఇదంతా కూడా చింతామణి మనిషి అయితే కిటికీలో నుంచి వీడియో తీస్తూ ఉంటాడు. అప్పుడే ఇక చింతామణి అయితే ఫోన్ చేస్తుంది అతనికి.
ఫోన్ చేయడంతో రోడ్డు మీదకైతే వెళ్తాడు. ఏంట్రా సిచ్యువేషన్ అడుగుతూ ఉంటే ఆ అమ్మాయిని ప్రభావతి అయితే చితక బాధేస్తుంది. చూడు అంటూ చూపిస్తాడు చింతామణికి వీడియోని. ఆ అమ్మాయిని ఇంట్లో నుంచి కూడా బయటికి గెంటేస్తున్నారు అని అనగానే చాలురా మనకి వీడియో చాలు, ముందు దాన్ని మాత్రం బయటికి గెంటేస్తుంది ఆ ప్రభావతి, బయటికి గెంటేశాక అప్పుడు చెప్దాము అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని వాళ్ళు రోడ్డు మూల మీదే వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంతలో ఇక బ్యాగ్ తీసుకువచ్చి బయటికి గెంటేస్తుంది రోహిణిని ప్రభావతి. ఇంకోసారి నా ఇంట్లో అడుగు పెట్టావంటే నిన్ను ఊరుకునే ప్రసక్తే లేదు, నిన్నేం చేస్తానో నాకే తెలీదు అని ప్రభావతి అంటే కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించండి అత్తయ్య, నన్ను మనోజ్ని విడదీయకండి, మనోజ్ లేకపోతే నేను బ్రతకలేను అని అంటూ ఉంటే పోవే, ఇంకెన్నిసార్లు ఎన్ని అబద్ధాలు ఆడతావు, నీకు బుద్ధి ఉండాలి కదా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక అంటూ ఉంటాడు బాలు, నేను చెప్తూనే ఉన్నాను కదా పాపం పండే రోజు ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా వస్తుంది అని అంటూ ఉంటాడు. వచ్చింది కూడా అని బాలు. అప్పుడు ఇక బాలు మీనా వైపు కోపంగా చూస్తూ రోహిణి ఏడుస్తూ బయటికైతే వెళ్తుంది. రోడ్డు మీద బ్యాగుతో నడుచుకుంటూ ఏడుస్తూ వెళ్తున్న రోహిణిని చింతామణి అయితే కలుస్తుంది. ఇక చింతామణి కలిసి ఇలా అంటూ ఉంటుంది, అయ్యో రోహిణి ఇదేంటమ్మా ఏడుస్తూ బ్యాగుతో వస్తున్నావు అని అంటూ ఉంటే అప్పుడు ఇక రోహిణి అయితే బాధపడుతూ ఉంటుంది. నువ్వేమీ బాధపడకమ్మా, జరిగిందంతా కూడా నేను విన్నాను అని అంటూ ఉంటే చూసారా, నేను కోటీశ్వరాల్ని కాదని నా భర్తతో నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, నన్ను విడదీసింది మా అత్తగారు అని అంటూ ఉంటే నా భర్త నాకు కావాలి, ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు అని అనగానే నీ భర్త నీకు కావాలి, మళ్ళీ నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టాలి, దానికోసం నా దగ్గర ఒక సలహా ఉంది ఇవ్వమంటావా అని చింతామణి అడుగుతుంది. ఆ సలహా ఉంది అని అనగానే అసలు ముందు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా కూడా చెప్పి మీ అత్తగారి మీద నువ్వు కంప్లైంట్ ఇవ్వు అని అనగానే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. ఏం మాట్లాడుతున్నారు, మా అత్తగారి మీద కంప్లైంట్ ఇవ్వడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది. మీ అత్తగారి మీద కంప్లైంట్ ఇవ్వు, మీ అత్తగారు నిన్ను గృహహింస చట్టం కింద కేసు పెట్టి హింసిస్తుంది నన్ను అని కేసు పెట్టు అని చెప్పగానే అప్పుడే నువ్వు లోపలికి ధైర్యంగా అడుగు పెట్టగలవు, పోలీసుల భయంతో మీ అత్తగారు కానీ ఇంట్లో వాళ్ళు కానీ మళ్ళీ నువ్వు చేసిన తప్పుని నోరెత్తరు అని అంటూ ఇక రెచ్చగొడుతుంది రోహిణిని. అప్పుడే చింతామణి మాటలు వినేసిన రోహిణి ఇదంతా కూడా నిజంగానే జరుగుతుంది, అవును ఈవిడ చెప్పింది కూడా నిజమే అని వెంటనే తను ముందు పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక పోలీసులు చెప్పమ్మా నీ సంగతి ఏంటి, ఏమైంది, ఏంటి సమస్య అని అడుగుతూ ఉంటే మా అత్తగారు నన్ను అదనపు కట్నం తేలేదని ఇంట్లో నుంచి బయటికి గెంటేసింది అని అనగానే ఏంటి సాక్ష్యం అని అడుగుతాడు. ఇదిగోండి సాక్ష్యమని చింతామణి అయితే వీడియోని చూపిస్తుంది. చూశారు కదా అసలు తను ఎలా కొడుతుందో కోడల్ని. పాపం ఈ అమ్మాయి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంది ఏడుస్తూ. అప్పుడే పోలీసులు నీకు న్యాయం చేస్తారమ్మా అని పోలీసులకి కూడా వెళ్ళి చెప్పు అని చెప్పాను అని చింతామణి అంటుంది. అప్పుడే వీడియో కట్ చేసి మాటలు కట్ చేసి చింతామణి అయితే వీడియో ప్రభావతి కొట్టింది మాత్రమే చూపిస్తుంది. అంటే రోహిణికి అంతా కూడా పాజిటివ్గా ఉన్నట్టే చూపిస్తుంది. అప్పుడు ఇక రోహిణి అలాగే పోలీసులు ఇద్దరు కూడా ఇంటికైతే వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రభావతి ఎవరు అని అడుగుతూ ఉంటే ప్రభావతి ఎవ్వరో కాదు నేనే అని అంటూ ఉంటుంది ప్రభావతి. మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాం, కట్నం కోసం కోడల్ని ఇంతలా వేధిస్తున్నావు, నువ్వు అసలు ఆడదానివేనా అని తిడుతూ ఉంటే ఆ మాట విని ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. అది చేసిన పని మీకు తెలీదా, నేను చేసిందే మీకు కనపడుతుంది, నేనేమి కట్నం కోసం తనని వేధించలేదు, తను చేసిన మోసానికి కొట్టాను అని ప్రభావతి అనడంతో మీరెందుకు కొట్టారు, తను ఎందుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందో అంతా మాకు చెప్పింది, రామ రోహిణి లోపలికి అని పోలీసులు రోహిణిని తీసుకొని ఇంటికి వస్తారు. అప్పుడే పోలీసులతో వచ్చిన రోహిణిని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి.
ఇక షాక్ అయిపోతూ ఉండగా అప్పుడు ఇంకా ప్రభావతి ఇలా అంటుంది. ప్రభావతి అయితే ఇలా చెప్తూ ఉంటుంది. నేను నిన్ను అదనపు కట్నం కోసం వేధించానా? మమ్మల్ని నువ్వు మోసం చేశావా? నేను నిన్ను వేధించానా? కన్న తల్లిలాగా నిన్ను చూసుకున్నందుకు నువ్వు నాకు సరైన ఇది బహుమానమే ఇచ్చావు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక మీనా, శృతి ఇద్దరు కూడా మా అత్తయ్య గారు తనని కొట్టారు, ఆ మాట నిజమే, కానీ తను చేసిన మోసం కూడా ఉంది అని పోలీసుల్ని నిలదీస్తుంది. ఒకవేళ మా అత్తగారిని అరెస్ట్ చేస్తే ఇప్పుడు మేము మీ మీద కేసు రివర్స్లో వేస్తాం కోర్టులో. సాక్ష్యాలు ఏవీ లేకుండా అసలు ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోకుండా మా అత్తగారు అరెస్ట్ చేశారని అని అనగానే ఆ రోహిణి మోసం చేసింది మేమందరం కూడా నిరూపించగలం. ఆమె మోసం చేసిన సంగతి ఇక చాలా మందికి తెలుసు. వాళ్ళందరినీ కూడా తీసుకువచ్చి కోర్టులో మేము సబ్జెక్ట్ చేయగలము అని అంటూ ఉంటారు మీనా, శృతి. దాంతో ఇక రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి రోహిణి చింతామణి వేసిన ప్లానుని తిప్పికొట్టి ప్రభావతిని పోలీసులు అరెస్ట్ చేయించకుండా మీనా కాపాడుతుందా? అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.